ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. అసలాటలేడే మొదలంటున్నాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై జై ఇందిరమ్మ. గట్టిగా ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. వారిని ఒక్కసారి గట్టిగా మనం అందరం స్మరించుకుందాం. జై ఇందిరమ్మ. మిత్రులారా, ఈరోజు ఇందిరమ్మ 107వ జయంతి. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, మా మహిళా సోదరీమణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ప్రాణ సమానులైన 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం. ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే, సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి, మీ రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత, ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే
ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇదే కాదు, వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈరోజు వరంగల్ ప్రాంతం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే కాదు, పాలకుర్తిలో మీకు తెలుసు, ఒక రాక్షసుడు అక్కడ రాజ్యమేలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని ఆయన పెద్ద రాజకీయ కొండ కదా, ఆ కొండను ఎట్లా ఢీకొంటామని పాత్రికేయ మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈరోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది. ఈరోజు మహిళా అధికారులు అనితా రామచంద్రన్ గారు కానీ, దివ్య గారు కానీ, ఈరోజు శ్రీజన గారు కానీ, వరంగల్ అదేవిధంగా హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు, వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది, మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది. ఉదయం ఈరోజు నేను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన ఆడబిడ్డల స్టాల్స్ నేను చూస్తే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కంటే, ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు అంటే టాటాలు, బిర్లాలు, ఆ తర్వాత అదానీ, అంబానీలో గురించి విన్నాం. కానీ ఈనాడు మన కళ్ళ ముందు ఆ స్టాల్స్ చూసినప్పుడు ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవ్వాలని, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న ఆలోచన చెబుతుంటే టాటా, బిర్లాలనే కాదు అదానీ, అంబానీలను తలదన్నే వ్యాపారవేత్తలుగా మా ఆడబిడ్డల్ని ఇందిరమ్మ రాజ్యంలో తయారు చేసి కార్పొరేట్ కంపెనీలకు సవాలు విసిరి ఈరోజు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను అడుగుతున్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళను, నిన్న మొన్న టీవీలలో చూస్తున్నా మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు, మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని. నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం కట్టడానికి 10 సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈరోజు మీ బుద్ధి ఏందో, మీ ఉద్దేశం ఏందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీ చేతగాని తనం వల్ల మీరు దద్దమ్మలు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలి అని నాయని రాజేందర్ రెడ్డి 50 సార్లు హైదరాబాద్కు వచ్చి సచివాలయంలో కూర్చొని ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించి ఈరోజు బట్టి విక్రమార్క గారితో 45 కోట్ల రూపాయలు ఒక్కటే విడతలో విడుదల చేయించి ఈరోజు కాళోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను గుర్తు చేసుకోదలుచుకున్నా, తెలంగాణ పోరాటానికి, తెలంగాణ పౌరుషానికి మారు పేరు, తెలంగాణ కోసం 4 దిశలా తెలంగాణ వాదాన్ని భావవ్యాప్తి చేయడానికి కాళోజీ ఎంతో కృషి చేసిండు. కాళోజీని గుర్తించని ప్రపంచమే లేదు. కాళోజీ కవిత్వం చదవని వాడు అసలు కవేగాడు, అతడికి చదివే రాదు అనుకునే విధంగా కాళోజీ ఒక బలమైన ప్రభావం మన మీద చూపించింది. అలాంటి కాళోజీ కళాక్షేత్రాన్ని 10 సంవత్సరాలైనా
ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పూర్తి చేయకపోతే వచ్చిన తర్వాత నా బాధ్యతగా భావించి ఏ కాలోజీ స్ఫూర్తిగా ఇదే ప్రాంగణంలో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారితో చేపించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు మారినాయి. అందుకే ఈ కాలోజీ గడ్డ మీద నుంచి ఈ ఓరుగల్లు పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మరి అలాంటి ఈ గడ్డ మీద కాలోజీ కళాక్షేత్రం వాయిదాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ఏది ఏమైనా ఎంత ఖర్చైనా కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చెయ్యాలన్న పట్టుదలతోటి ఇవాళ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసుకొని ఇందిరమ్మ జయంతి నాడు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మీరు చేయాలన్న ఆలోచన చేయలే. కనీసం చేసిన వాళ్ళను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకొనైనా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టెబెట్టాలన్న ఆలోచన చెయ్యకండి. వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ వరంగల్ హైదరాబాద్ ఆనాడు నిజాం రాజులు పాలించినప్పుడు ఈ వరంగల్ సామ్రాజ్యం కాకతీయుల కంచుకోటలు, రాణి రుద్రమ ప్రతాపరుద్రుడు ఒక పక్కన ఈ దేశానికి ఈ ప్రపంచానికి తలమానికమైన ఒక గొప్ప పరిపాలన అందించి కాకతీయులు కట్టిన గొలుసుకట్టు చెరువులు ఇవాళ ప్రపంచానికే ఆదర్శమైన నగరం. ఈ నగరం చారిత్రాత్మకమైన నగరం. ఇక్కడ కట్టిన 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడున్న కోటలు కావచ్చు, ఇక్కడున్న చెరువులు కావచ్చు, ఇక్కడున్న సంస్కృతి ప్రపంచానికి ఆదర్శంగా ఉండే గొప్ప నగరం. అలాంటి నగరం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయి గోసపడుతుంటే ఈ నగరము ఇది పట్టణంగానే నిలిచిపోతే ఈ పట్టణాన్ని గొప్ప నగరంగా చెయ్యాలి. హైదరాబాదు నగరానికి పోటీ నగరంగా ఒక అద్భుతమైన అభివృద్ధి చేయాలని ఆలోచన చేసినాం. పదే మీ ఎమ్మెల్యేలు అటు పెద్దలు కడియం శ్రీహరి గారు, నాయన రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారు, ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలందరూ అన్నా నువ్వేం చేసైనా వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చాలి, ఎయిర్పోర్టు రావాలి, పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, కాకతీయ యూనివర్సిటీ ఉన్న ఓరుగల్లును అభివృద్ధి పదం వైపు మీరు నడిపించాలి అని వాళ్ళు నన్ను నిద్ర పోనీయకుట్ట, తిండి తిననీయకుట్ట నన్ను ముప్పు తిప్పలు పెట్టిరు. సూచన 2-3 సార్లు అడిగి వదిలేస్తారేమో, మర్చిపోతారేమో అని. కానీ వాళ్ళు మర్చిపోలే. నిత్యం గుర్తు చేస్తూనే కలిసినప్పుడల్లా కాగితం తెచ్చి ఇచ్చేటోళ్ళు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ పనులు చేయాల్సిందే అని నిర్ణయించి మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మీరు పోయి వరంగల్లో ఉండండి, మాస్టర్ ప్లాన్ను మీరు మొత్తం అనుమతించండి, ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయడానికి అంచనాలు వేయండి, ఏర్పాటు కోసం భూములు సేకరించండి, వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను